ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, ఒక నెలలో కేవలం 5 నిమిషాలు మాత్రమే పనిచేసి రిస్క్ లేకుండా ₹5 వడ్డీని సంపాదించడం సాధ్యమేనా ఇప్పుడున్న ఇలాంటి వాలటాలిటీ మార్కెట్ పరిస్థితుల్లో? కొంచెం కష్టమైన ప్రశ్నే వేశారు కానీ విష్ణు గారు, ఖచ్చితంగా సాధ్యమనే నేను చెప్తాను. కాకపోతే దీనికి కొంచెం మీకు విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. అందులోనూ ఆప్షన్స్ అనే ఇన్స్ట్రుమెంట్లో మీకు విషయ పరిజ్ఞానం ఉంటే ₹5 వడ్డీ అంటే ఇంకంతకన్నా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చండి ప్రతి నెల, అది కూడా రిస్క్ లేకుండా. అంటే నేను అతిశక్తిగా చెబుతున్నాను అనుకోవద్దు. దీంట్లో ఏంటి అంటే మనకి ఆప్షన్స్లో రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదండి ఆప్షన్స్ అనేది. మీకు దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే అద్భుతంగా మీరు రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ నుంచి. ఏమాత్రం అవగాహన రాహిత్యం ఉన్నా కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడంలో చాలా వరకు అంటే మన డబ్బులతో పాటు మనం బయట నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా ఉంటాయి, కూడా నష్టపోతాం అన్నమాట. అసలు ఆప్షన్స్ అంటే ఏంటో ఊరికనే సూచాయిగా మీకు చెబుతాను, ఒక ఐడియా వస్తుంది. ఆప్షన్స్లో మనకి 2 రకాలు ఉన్నాయండి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఇందులో కాల్ ఆప్షన్ అనేది మార్కెట్ పెరిగితే పెరిగేదాన్ని కాల్ ఆప్షన్ అంటాం, మార్కెట్ పడిపోతే పెరిగేదాన్ని పుట్ ఆప్షన్ అంటాం. ఇక్కడ మనం ఈ 2 రకాల ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కలిపి మనం ఒక స్ట్రాటజీ లాగా తయారు చేసుకుని, ఆ స్ట్రాటజీని కనుక మనం ఎలాంటి మార్కెట్ కండిషన్లో అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎలాంటి మార్కెట్ కండిషన్స్లో అయినా డబ్బులు రావటం అనేది సాధ్యమేనండి. దీనికి కొన్ని రకాల హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయండి. ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్ మనం యూస్ చేసుకుంటే కనుక నష్టభయం అనేది ఉండదండి. జీరో లాస్ కూడా చేసుకోవచ్చు. జీరో లాస్ చేయాలి అంటే వీటిల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయండి. అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. ఈవెన్ మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయకపోయినా కూడా మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1 year టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా లాభంలోనే ఉంటాం కానీ నష్టంలో ఉండవండి. దీనికి ఉదాహరణ నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షన్స్ అంటే అదేదో భయంకరమైనది, దాంట్లో అందరూ నష్టపోతారు అనే భ్రమ అసలు అనేది వద్దండి. మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక సామెత ఉండేదండి. మ్యాథ్స్ క్లాస్ జరుగుతూ ఉంటే ఆల్జిబ్రా సబ్జెక్ట్ వచ్చినప్పుడు సాధారణంగా ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు. ఆల్జిబ్రా అంటే గుండె గాబరా అని అంటారు. వాస్తవంగా అది నిజమేనా అంటే కాదు. ఆల్జిబ్రా చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే దాన్ని ఏంటంటే మొదట్లో భయపెట్టడం కోసమో లేకపోతే ఇంకోటో కానీ ఆ సామెత అనేది తీసుకొచ్చారనమాట. అట్లాగే ఈ ఆప్షన్స్ని కూడా అట్లాగే భయపెట్టించడం కోసం రకరకాలుగా చెప్పారు. అయితే కొంతవరకు వాస్తవేనండి. అంటే నాలెడ్జ్ లేకుండా ఆప్షన్స్ చేస్తే మాత్రం నష్టపోతాం. నాలెడ్జ్బుల్గా ఆప్షన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మంచి రిటర్న్సే వస్తాయండి. అయితే ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా చాలా తక్కువ నాలెడ్జ్తో నేను చెప్పే ఈ సింపుల్ కాన్సెప్ట్స్తో కనుక మీరు చేసుకోగలిగితే మీరు ఇయర్లీ రిటర్న్స్ అనేది బాగానే వస్తాయండి. దాన్ని యావరేజ్ చేసుకుంటే మంత్లీ ₹5 వడ్డీ అనేది సంపాదించుకోవడం సాధ్యమేనండి. దీనికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇందాక మీరు అడిగినట్లుగా నెల మొత్తమే ఒక 5 నిమిషాలు కష్టపడితే చాలండి. అతిశక్తి కాదు, వాస్తవమేది. 5 నిమిషాలు కష్టపడితే చాలు. ఇప్పుడు నేను మీ ముందు ఒక స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి. ఆ స్క్రీన్లో 27 జనవరిన నేను ఈ 4 రకాల ఆప్షన్స్ని తీసుకున్నానండి. ఆ రోజున నిఫ్టీ ₹17,604 ఉంది. నిఫ్టీ వాల్యూ ఆ రోజు 17,604లో ఉంది. ఉన్నప్పుడు జనవరి 27వ తారీఖున నేను నిఫ్టీలో 17,600 కాల్ ఆప్షను, అలాగే 17,600 పుట్ ఆప్షను 2 కూడా అమ్మేశాను, సెల్ చేశాను. అలాగే 17,900 కాల్ ఆప్షను, 17,300 పుట్ ఆప్షను 2 కూడా బై చేశాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళినా, అంటే పైకి ఒక 5,000 10,000 పాయింట్లు వెళ్ళినా, లేకపోతే కిందకి ఒక 5,000 10,000 పాయింట్లు పడినా, నిఫ్టీ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీలో చేశాం కాబట్టి పడినా కూడా మీ మ్యాక్సిమం లాస్ అనేది ₹2,440కి లిమిట్ అయిపోయిందండి.
సో ఇక్కడ 4 రకాల ఆప్షన్ కాంబినేషన్ తీసుకోవటం వల్ల ఏమైంది అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అయినా ఎంత దూరం వెళ్ళినా కూడా ఎనీ డైరెక్షన్ మీ మ్యాక్సిమం లాస్ అనేది లిమిట్ చేసేసింది. దీన్నే హెడ్జింగ్ అంటారండి. ఈ స్ట్రాటజీ పేరు ఐరన్ కాండోర్ స్ట్రాటజీ అంటారు. ఇలా ఆప్షన్స్లో చాలా రకాల స్ట్రాటజీ ఉన్నాయండి. దీంట్లో ఐరన్ కాండోర్ అనేది ఒక స్ట్రాటజీ అనమాట. ఈ ఐరన్ కాండోర్ స్ట్రాటజీలో ఏం చేస్తున్నామంటే ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ అమ్మేసి ఒక కాల్ ఆప్షను ఒక పుట్ ఆప్షన్ కొంటున్నాం. టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలి అంటే స్ట్రాడిల్ షార్ట్ స్ట్రాడిల్ చేస్తున్నాం, లాంగ్ స్ట్రాడిల్ ఇంకోటి బై చేస్తున్నాం అనమాట. ఈ రెండు కాంబినేషన్ చేస్తే మనకి ఐరన్ కాండోర్ అనేది వచ్చింది. సో ఎవరికైతే ఆప్షన్స్లో కొద్దిగా అవగాహన ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. ఒకవేళ అవగాహన లేకపోయినా కూడా ఈ షార్ట్ స్ట్రాడిల్ లేకపోతే లాంగ్ స్ట్రాంగిల్ అనేది పక్కన పెట్టినా మీరు చేయాల్సింది ఏంటంటే నిఫ్టీ 17,600 దగ్గర ఉన్నప్పుడు 17,600లో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు అమ్మేసేయండి. అలాగే ఒక 300 పాయింట్ల దూరంలో ఉన్న కాల్ ఆప్షన్ కొనండి, 300 పాయింట్ల దూరంలో ఉన్న పుట్ ఆప్షన్ కొనుక్కోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ రిస్క్ అనేది డిఫైన్ అయిపోతుంది. ఎంత దూరం మూవ్మెంట్ వచ్చినా కూడా మ్యాక్సిమం రిస్క్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది, కానీ అంతకుమించి ఎక్కువ రిస్క్ రాదు. సో ముందు మనం ఎప్పుడు కూడా రిస్క్ గురించే మాట్లాడుకోవాలండి. మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది రిస్క్ అండి. ఎందుకంటే రిస్క్ ఒక్కటే మన చేతిలో ఉంటుందండి, అదొక్కటే మనం కంట్రోల్ చేయగలం. రివార్డ్ అనేది మన చేతిలో లేదు. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. రిస్క్ మాత్రం నాకు ఈరోజు 1000 రూపాయలు నేను రిస్క్ పెట్టుకోగలనంటే ఆ 1000 రూపాయలకి సంబంధించే మనం స్టాప్ లాస్లు మెయింటైన్ చేయటమో లేకపోతే దానికి తగ్గ స్ట్రాటజీనో చూస్ చేసుకోవాలి. కానీ రివార్డ్ అనేది మార్కెట్ ఎంత ఇస్తుందో మనకు తెలియదు. అది 500 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. అది మన చేతిలో లేదు. సో ఇక్కడ రివార్డ్ గురించి మనం ఆలోచించుకోకుండా రిస్క్ గురించి నేను కంట్రోల్ చేసుకుంటా, నేను స్ట్రాటజీ డిజైన్ చేశాను కాబట్టి సో సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఐరన్ కాండోర్ అనేది నేను కొత్తగా కనిపెట్టిందేం కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే చాలామంది ఎక్కువ మంది వాడరండి. వాడినా కూడా దాంట్లో ఏంటంటే 1-2 సార్లు లాస్ వచ్చింది కదా అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. కానీ వాస్తవంగా ఏంటంటే దీని మీద మనం జాగ్రత్తగా కూర్చుని ప్రీవియస్ డేటా మీద కూడా చెక్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఈ స్ట్రాటజీని వాడాలి, ఎలా వాడాలి అని తెలుసుకుంటే చాలా అద్భుతమైన స్ట్రాటజీ అండి. సో కమింగ్ టు ద స్ట్రాటజీ, ఇప్పుడు మనకి రిస్క్ 2,440కి వచ్చేసింది. అదే రివార్డ్, ఒకవేళ రివార్డ్ వస్తే మనకి మ్యాక్సిమం రివార్డ్ ఎంత వస్తుంది అంటే మోర్ దెన్ 12,000 వస్తుందండి. అంటే పోతేనేమో 2,400, వస్తేనేమో 12,000 పైన వస్తుంది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకుంటే ఆల్మోస్ట్ 1:5 దాకా ఉందండి దాదాపుగా. సో ఇంత మంచి స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి 2-3 సార్లు స్టాప్ లాస్ కొట్టినా కూడా ఒక్కసారి మనకి 12,000 వచ్చేసినాయి అంటే ఈ స్టాప్ లాస్ల అమౌంట్లు అన్నీ కూడా కవర్ అయిపోయి మళ్ళీ ప్రాఫిట్లోనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మన స్క్రీన్లో చూపించినట్లుగా 27 జనవరిన నేను ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే నిఫ్టీలో నాకు ఆ రోజున ఈ 4 ఆప్షన్స్ చేయడానికి కావాల్సిన మార్జిన్ 60,000 రూపాయలు మాత్రమే తీసుకున్నానండి బ్రోకర్. లెస్ దాన్ 60,000. 60,000 రూపాయలకి నా మ్యాక్సిమం రివార్డు 12,000 వస్తుంది, 12,000 పైనే. సో దాన్ని నేను మొన్న ఎక్స్పైరీ రోజున క్లోజ్ చేసేసానండి. ఈరోజు కూడా ఇప్పుడు కూడా మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం ఇంకా ఇప్పుడు ఈ వీడియో చేసుకునేటప్పుడు. సో మొన్న జరిగిన గురువారం ఎక్స్పైరీకి నేను ఈ 4 ఆప్షన్స్ని క్లోజ్ చేసేసానండి. ఇప్పుడు ఈ స్క్రీన్లో చూడండి, నెక్స్ట్ స్క్రీన్లో నాకు ప్రాఫిట్ మోర్ దాన్ 10,000 వచ్చిందండి. మీరు కావాలంటే నేను చెప్పిన డేట్స్కి ఈ ఆప్షన్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అవన్నీ మీరే క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవచ్చు, మీకే క్లియర్గా తెలుస్తుంది. సో 60,000 రూపాయలు పెట్టి నేను ఈ స్ట్రాటజీని డిప్లాయ్ చేస్తే అంటే ఈ 4 ఆప్షన్స్ తీసుకుంటే నాకు 10,000 రూపాయల పైన ప్రాఫిట్ వచ్చిందండి. నేను దీనికి పెట్టిన సమయం ఎంత అండి, గట్టిగా 5 నిమిషాలు కూడా లేదండి. 5 నిమిషాలు కూడా ఎందుకు అంటే మొదట్లో 27 జనవరి రోజున ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక 2 నిమిషాలు వాడాను. మొన్న క్లోజింగ్కి ఒక 2 నిమిషాలు టైం వేస్ట్ చేశాను అంతే క్లోజ్ చేయడానికి. సో మొత్తం నెల మొత్తం మీద నేను 5 నిమిషాల కన్నా తక్కువే సమయం పెట్టాను. ఈ మధ్యలో నేనేం చూడలేదండి మార్కెట్ మీరు గమనించే ఉంటారు, పైనుంచి కిందకి పడతానే ఉంది, పెరుగుతూ ఉంది, రకరకాలుగా ఉంది. అసలు కొంతమంది అయితే బ్లడ్ బాత్ పడిపోతున్నది ఇది కూడా అన్నారు. అంటే చాలా పడింది కదా ఈ 1 మంత్లో. సో అయినా కూడా మన స్ట్రాటజీలో 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎలాంటి మార్కెట్ కండిషన్స్లో అయినా కూడా మనం హెడ్జింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే తక్కువ రిస్క్తో ఎక్కువ రివార్డ్ అనేది తీసుకోవచ్చు, అది కూడా సేఫ్గానండి. సేఫ్గానే ఎందుకు అంటున్నానంటే రాత్రి మీకు ఎంత పెద్ద గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు జరిగినా కూడా హెడ్జింగ్ చేస్తున్నాం కాబట్టి మన లాస్ అనేది లిమిట్లో ఉంటుంది, కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు.
సో రెండోది, ఈ స్ట్రాటజీని మీరు యాజ్ ఇట్ ఈజ్గా నిఫ్టీలో కనుక సంవత్సరం పాటు ఈ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6 months మాత్రమే ఇది పనిచేసింది, 6 months స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. చిన్న క్యాలిక్యులేషన్ అండి. 6 నెలలు మాత్రం సక్సెస్ ఇచ్చింది మనకి, 6 నెలలు మాత్రం ఫెయిల్ అయిందని అనుకుందాం. ఫెయిల్ అయితే నాకు పోయేది 2,500, 6 నెలలు ఫెయిల్ అయితే మనకు పోయేది ఎంత అండి? 15,000 పోతుంది. 6 నెలల్లో మనకు పోయేది 15,000. మిగతా 6 నెలల్లో మనకు సక్సెస్ వస్తే ఎంత వస్తుంది? 10,000 రావచ్చు, 8,000 రావచ్చు, 12,000 రావచ్చు, ఎంతైనా రావచ్చు. సరే, ఓవరాల్గా ఒక 50,000 వచ్చింది అనుకున్నాం మిగతా 6 నెలల్లో. 10,000 వచ్చినా కూడా 60,000 వస్తుంది. సార్ 60,000 కాదు, నేను 50,000 వచ్చిందంటాను. సో 50,000లోంచి మీరు 15,000 తీసేయండి, ఎంత వచ్చింది? 35,000 వచ్చింది. 60,000 పెడితే మీకు 35,000 వచ్చిందిగా 1 yearలో. అంటే ఎంత రిటర్న్ వచ్చిందండి? నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గర ₹5 వడ్డీ వచ్చినట్టే నెలకి. సో ఎటువంటి రిస్క్ లేకుండా ఓన్లీ 50% సక్సెస్ రేట్తోనే చెప్తున్నాను. కానీ వాస్తవంగా ఈ స్ట్రాటజీ దాదాపుగా 7 to 8 months సక్సెస్ ఉంటుందండి. ఒక 4 to 5 months మాత్రమే ఫెయిల్ అవుతుంది. కొన్ని సంవత్సరాల్లో అయితే దాదాపుగా 10 months కూడా సక్సెస్ అయింది. సో మీరు అడ్జస్ట్మెంట్లు కానీ అలాంటివి కానీ ఏమీ చేయక్కర్లా, ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకపోయినా మీరు సింపుల్గా ఏంటంటే, నిఫ్టీ ఏ ప్రైజ్లో ఉందో ఆ ప్రైజ్లో ఉన్న కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అమ్మేసేయండి. దూరంగా 300 పాయింట్లు దూరంగా ఉన్న కాల్ ఆప్షన్, 300 పాయింట్లు దూరంగా ఉన్న పుట్ ఆప్షన్ కొనండి. చేస్తే మీరు నెల మొత్తం దాన్ని వెయిట్ చేస్తే నెలాఖరికే మీకు మంచి రిటర్న్సే వస్తుంది. సో ఇది 1:5 రిస్క్ రివార్డ్ ఉన్న స్ట్రాటజీ అండి. ఈ ఆప్షన్స్లో విషయ పరిజ్ఞానం తక్కువ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ఇలాంటి స్ట్రాటజీస్ కనుక యూస్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకుండా సంవత్సరంలో మీకు 50%, వాళ్ళ క్యాపిటల్లో మినిమం 50% రిటర్న్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి. కొద్దిగా విషయ పరిజ్ఞానం ఎవరికైనా ఉంది అంటే ఆప్షన్స్లో, దాంట్లో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయండి. అంటే ఆప్షన్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. అంటే కొంచెం లాస్లోకి వెళ్తూ ఉంటే దాన్ని మళ్ళీ మోడిఫికేషన్స్ కనుక చేస్తే మీరు దీన్ని 0 లాస్కి తీసుకొచ్చి 12 నెలలకి 12 నెలల్లో కూడా మీరు ప్రాఫిట్లో క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇది సాధ్యమే, నేను చేశానండి అంతకుముందు. ఇప్పుడు కూడా మేము అదే చేస్తూ ఉంటామండి. కొంత క్యాపిటల్ మేము ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్స్కి వాడుతూ ఉంటాం, ఆప్షన్ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటాం. సో మనకి ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ ఎట్లా ఉంటుందో ట్రేడింగ్లో కూడా డైవర్సిఫికేషన్ ఉంటుందండి. కొంతేమో ఇంట్రాడే చేసుకుంటూ ఉంటాం, కొంతేమో ఇట్లా పొజిషనల్గా చేస్తూ ఉంటాం, ఇట్లా డైవర్సిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందులో భాగంగా ఈ స్ట్రాటజీ కూడా మాకు ఉంటుందండి. సో మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో విష్ణు గారు, ఖచ్చితంగా అది సాధ్యమేనండి, చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మీరు ఆప్షన్స్ ద్వారా అన్నారు, ఆప్షన్స్ అంటేనే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్తో పెట్టుకుంటే నేరుగా వెళ్ళి పులి నోట్లో తలబెట్టినట్లేనే ఆబ్వియస్గా అడ్వైజర్స్ అందరూ కూడా వార్న్ చేస్తుంటారు. బట్ ఇంత వాలటాలిటీ ఉంది, మార్కెట్ కంప్లీట్ బ్లడ్ బాత్లో ఉంది. అసలు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ రియాక్షన్ ఏంటనేది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఇది అంత ఈజీ అంటారా ఎగ్జిక్యూట్ చేయడం? ఇది సింగిల్గా ఒక ఆప్షన్ కొనుక్కోవడం, లేకపోతే ఒక ఆప్షన్ అమ్మేయటం, ఇలాంటివి చేస్తే మీరు అన్నది 100% వాస్తవేనండి. పులి నోట్లో తలకాయ పెట్టినట్లే. మనకి డైరెక్షన్ అంటే ట్రెండ్ కనుక కరెక్ట్గా ఐడియా లేకపోతే 100% మనం డబ్బులు లాస్ అయిపోతామండి దాంట్లో. అందుకనే ఇలాంటి హెడ్జింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పింది, ఐరన్ కాండోర్ స్ట్రాటజీ కానీ ఇంకా వేరే ఏదైనా స్ట్రాటజీస్ కానీ, వీటి వల్ల ఏంటి అంటే ఎలాంటి విషయ పరిజ్ఞానం అంటే తక్కువ విషయ పరిజ్ఞానం, ఎలాంటిదని కాదు, తక్కువ విషయ పరిజ్ఞానం ఉన్నా, అలాగే డైరెక్షన్ మనకు తెలియకపోయినా, మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో డైరెక్షన్ సాధారణంగా ఎవరం గెస్ చేయలేమండి, చాలా తక్కువ. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి హెడ్జింగ్ కాన్సెప్ట్స్ కనుక యూస్ చేస్తే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇందాక నేను చెప్పినట్టుగా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 వాడుతున్నాం. కాల్ ఆప్షన్ అంటే మార్కెట్ పెరిగితే పెరిగేది, పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ పడిపోతే పెరిగేది. సో ఇక్కడ మనం కాంబినేషన్లో 2 వాడుతున్నాం. మళ్ళీ ఆ కాంబినేషన్లో కూడా మనం ఆప్షన్ బయ్యింగ్, ఆప్షన్ సెల్లింగ్ 2 వాడుతున్నాం. సో అన్ని రకాల కాంబినేషన్లు కలిపి వాడుతున్నాం కాబట్టి మార్కెట్ ఎలాంటి డైరెక్షన్లో ఎలా వెళ్ళినా కూడా మనం నష్టపోవడం అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ నష్టపోయినా చాలా తక్కువ నష్టపోతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నెలలో కేవలం 5 నిమిషాలు పనిచేసి రిస్క్ ఫ్యాక్టర్తో పని లేకుండా ₹5 వడ్డీని ఏ విధంగా సంపాదించవచ్చు అనే ఒక స్ట్రాటజీని చాలా క్రిస్టల్ క్లియర్గా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.